గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కరుడుగట్టిన రౌడీ షీటర్ అన్సారీపై పోలీసు అధికారి ప్రజల మధ్య కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. తన గన్మెన్పై కత్తితో దాడికి యత్నించిన రౌడీ షీటర్పై డీసీపీ 2 రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామంటూ సిపి సజ్జనార్ తీవ్రంగా హెచ్చరించారు. డీసీపీ చైతన్య కుమార్ తెగువను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసించారు. హైదరాబాద్ చాదర్ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్ వద్ద శనివారం సాయంత్రం ట్రాఫిక్ రద్దీలో ఆగిన ఆటో ప్రయాణికుల నుంచి 2 స్నాచర్లు సెల్ ఫోన్లు కొట్టేసేందుకు యత్నించారు. ఆ సమయంలో అదే దారిలో కారులో వస్తున్న సౌత్ వెస్ట్ డీసీపీ చైతన్య కుమార్ దీన్ని గమనించారు. స్నాచర్లను పట్టుకునేందుకు డీసీపీ ఆయన గన్మెన్ ప్రయత్నించారు. వారిలో ఒకరు పారిపోగా అన్సారీ ఎదురుదాడికి దిగాడు. తన వద్ద ఉన్న కత్తితో గన్మెన్ను పొడిచేందుకు ప్రయత్నించాడు. గన్మెన్ను కాపాడే ప్రయత్నంలో రౌడీ షీటర్ను డీసీపీ వెనక్కి నెట్టారు. పెనుగులాటలో చైతన్య కుమార్ కింద పడిపోగా స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం గన్మెన్ పై కత్తితో దాడి చేస్తున్న అన్సారీపై డీసీపీ 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఒక తూటా భుజంపై మరొకటి ఛాతీ భాగంలో తగలడంతో అన్సారీ కింద పడిపోయాడు. కాల్పుల్లో కరుడుగట్టిన రౌడీ షీటర్ అన్సారీ తీవ్రంగా గాయపడగా అతన్ని పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడ్డ డీసీపీ గన్మెన్ మలక్పేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డీసీపీపై దాడి ఘటన తెలియగానే హైదరాబాద్ సిపి సజ్జనార్, దక్షిణ మధ్య మండల డీసీపీలు స్నేహా మెహ్రా, శిల్పవల్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల విషయంలో ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. కాలపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ థెఫ్ట్ కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్ గా మన డీసీపీ చైతన్య ఆనే గన్మ్యాన్ ఆనెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పట్టుకుంటే సమయంలో ఆయన ఇమీడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది, ఇంకా ఆయన ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. గన్మెన్ను కాపాడే ప్రయత్నంలో రౌడీ షీటర్ అన్సారీపై డీసీపీ కాల్పులు జరపాల్సి వచ్చిందని సిపి సజ్జనార్ తెలిపారు. ఒమర్ అన్సారీపై 22 పోలీసు కేసులున్నాయని, 2 సార్లు పీడీ యాక్ట్పై జైలుకెళ్లి వచ్చాడన్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగించే అన్సారీ స్థానికంగా కొందరు యువకులను చేరదీసి దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతుంటాడని గుర్తించారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేపడతామన్న సజ్జనార్ అన్సారీకి సహకరిస్తున్న వారిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇంజురీ అయిన పర్సన్ మొహమ్మద్ ఒమర్ అన్సారీ అని చెప్పి తెలిసింది. నేటివ్ ఆఫ్ కామాటిపూరా. బట్ ఆయన రౌడీ షీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 20 ఆఫెన్సెస్లో ఆయన పైన కేసెస్ బుక్ కావడం జరిగింది. 2 సారి ఆయన పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది. సో ఆయన ఈ ఒక 2 పీడీ వల్ల దాదాపు 2 సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది. అంతకుముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ అఫెన్సెస్లో ఎక్స్టార్షన్, కొన్ని చోట్ల వెపన్స్తో కూడా ఆయన ఈ నైఫ్, డ్యాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది. ఆ ఇంకోటి అఫెండర్ కోసం కూడా మనము ఆయన పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది. డీసీపీ చైతన్య తెగువకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. డీసీపీ ఆయన గన్మెన్ ధైర్య సాహసాలు పోలీసులకు స్ఫూర్తిదాయకమని ఒక ప్రకటనలో కొనియాడారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దన్న సంజయ్ ఎంతటి వారైనా సరే కఠినంగా వ్యవహరించాల్సిందేనన్నారు.